మనం ఇప్పుడు తాడి చెట్టు ఎట్లా ఎక్కుతారు, ఏంది కళ్ళు ఎట్లా తీస్తారో చూస్తున్నాము. ఇది ఏంది ఇప్పుడు చేతిలో పట్టుకున్నది? మోక అది ఎట్లా వేసుకుంటావు చూపి నాకు ఒకసారి. ఇది ఉందా, అట్లా వేసి అక్కడ లాక్ చేస్తావా? అది చూపి ఎట్లా లాక్ చేస్తావు. అక్కడ లాక్ చేసినావు. అచ్చా, ఇక అది ఎంత గుంజినా రాదా? ఒకసారి చూపి, గుంజి చూపి. రాదు. అచ్చా, ఓకే. ఇప్పుడు పొజిషన్ ఎట్లా? కాలు కింద పెడుతున్నావు. అచ్చా, దీన్ని ఏమంటారు? దాన్ని గుయ్యి. ఇది గుయ్యి అంటారు, దానేమో మోకు అంటారు. పెట్టేసి కాలు పెట్టేసి. ఓకే, రైట్. అచ్చా, నువ్వు ఎక్కడ బలం ప్రయోగిస్తున్నావు, ఎట్లా ఎక్కుతున్నావు? అచ్చా, చాలా టెక్నిక్ తో. కొత్త వాళ్ళు ఎక్కువ మాసంటోళ్ళు అసలే. ఎన్ని తొట్లు పెట్టినావాడా? 4 లొట్టీలు పెట్టినావా? ఓకే, అదేంది అది? పోద్దాడు అంటారు దాన్ని. ఓకే, దాని నుంచి డ్రాప్ చుక్క పడతా ఉంటుందా? ఇప్పుడు 4 ఇట్లలో పడ్డది, ఒక్కొక్క దాంట్లో వస్తావు, మొత్తం అన్ని కలిపి ఒక దాంట్లో వస్తావు. ఓహో, ఓకే. ఇప్పుడు పక్కకు తిరుగుతావా? అచ్చా, కొద్దిగా రిస్కీ జాబే ఇది. రిస్కీయే. అక్కడ వెనకకు సపోర్ట్ పెట్టుకొని ఆ మోకు మీద కూర్చొని కింద గుయ్యి పట్టుకొని దాంట్లో పోసుకుంటున్నావా? ఒక్కటిది ఒక దాంట్లో పోసేసుకుంటున్నావా? కళ్ళు గారుతుంది కూడా. అచ్చా, ఓకే. చాలాసేపు ఆగాల్సి ఉంటుంది అక్కడ. కాళ్ళకు కూడా నొప్పి వస్తూ ఉంటుంది, చేతులకు నొప్పి వస్తూ ఉంటుంది. ఆ వెనక కుండను ఇక్కడ దానికి ఒక స్టాండ్ లాగా ఉంటుంది, దాన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ దాన్ని కట్ చేస్తున్నాడు. ఆ కట్ చేయడం వల్ల అక్కడ నుంచి డ్రాప్స్ చుక్కలుగా పడుతూ ఉంటుంది. ఈ రోజు కట్టి మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ ఎక్కి మళ్ళీ తీస్తారనమాట. రేపటికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ 4 కలిపి అంతా 2 లీటర్స్ అవుతుంది, ఎందుకంటే అన్ సీజన్ కాబట్టి. కొంచెం సీజన్లో అయితే 4-5 లీటర్ దాకా వస్తుంది కళ్ళు. ఇది సీజన్లో 10 లీటర్లు అవుతుందా? పక్కా ఒక్క చెట్టుకు. దేవుడి సృష్టి ఎంత అద్భుతం అంటే, మనకు ఇంత చెట్టు పైకి, ఇంత కింది నుంచి అంత పైకి తీసుకుపోయి మనకు నీళ్లు కళ్ళు రూపంలో ఇస్తున్నాడు అంటే సృష్టి దేవుంది చాలా గొప్పది. ఇప్పుడు చూడొచ్చు మనం ఎట్లా కట్ చేస్తున్నాడు అనేది. దాన్ని ఏమంటారు నువ్వు కట్ చేసేదాన్ని? గేలను కట్ చేస్తున్నాడు. పోద్దాడు గేల. దాన్ని చిన్న కట్ చేసుకుని రోజు కొంచెం కట్ చేస్తుంటావా? 2 పొరలు కట్ చేస్తావు. అందులోంచి ఇప్పుడు డ్రాప్స్ ఎంబడే పడుతూనే ఉంటుందా డ్రాప్స్? ఇప్పుడు మనకు పైనుంచి కింద పడేసిండు, ఇట్లా ఒక పొర కట్ చేసిండు కదా. ఇట్లాంటి పొరలు 2 కట్ చేస్తాడు. 2 కట్ చేస్తే 2, 3 ఇక అవసరాన్ని బట్టి మళ్ళీ దిగుతున్నావా? ఇట్లా చేతులు సపోర్ట్ తీసుకొని దాని మోకును మళ్ళీ కిందకని, మళ్ళీ చేతులు సపోర్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని కిందకి అనుకొని దిగుతున్నావా? అచ్చా, ఓకే. సో ఇది కూడా ఒక కళనే, మామూలు విషయం కాదు. మనం చూడొచ్చు ఇక్కడ హ్యాంగ్ ఎట్లా చేసుకున్నాడు అనేది. ఇక్కడ కళ్ళు కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. దాదాపు 2 లీటర్స్ ఉంటుంది ఈ కళ్ళు. ఓకే. ఇప్పుడు దాని మీదకి ఫోన్ కూడా మాట్లాడతావా? ఎవరైనా ఫోన్ వస్తే? అచ్చా. ఇంకా మా సార్ ఉన్నాడు ఇక్కడ, ఫారిన్ నుంచి వచ్చిండు. తర్వాత ఇక్కడ ఎన్ని చెట్లు పొలాల మధ్యలో ఇక్కడ కూర్చొని కళ్ళు తాగితే, ఆ మధ్యలో ఐలాండ్లో కూర్చొని తాగితే ఆహా, ఆ కిక్కు ఫీల్ వేరు. మనం ఈ కళ్ళు ఎంత వచ్చిందంటే చూడొచ్చు. దీన్ని ఒక బాటిల్లో పోసుకుంటున్నాము. వాళ్ళు కూడా ఎంత టెక్నిక్తో పోస్తారంటే, అగో 2 వేర్లు పెట్టి ఆ 2 మధ్యలో ఒక అరగా పోస్తారనమాట. ఇప్పుడు ఇందులో మనకు అప్పుడప్పుడు కొన్ని రకాల పురుగులు కూడా ఉంటాయి, ఎందుకంటే టేస్ట్ కోసం, స్వీట్నెస్ కోసం వస్తాయి అనమాట. రామచిలుకలు, పక్షులు కూడా తాగుతూ ఉంటాయి. ఒక్క నిమిషం దాన్ని చూపి. ఇక్కడ ఈ నురుగు వచ్చింది కదా, ఒకసారి నురుగు ఇట్లా పై తర్వాత ఇంకొక బాటిల్. చూడ్డానికి 2 లీటర్లకు కనిపించలే కానీ 2 లీటర్లు అయింది ఇది. ఈ చెట్టుకు సంబంధించిన కొంచెం ఫైబర్ అవి ఇట్లా ఉంటాయి. ఇట్లా పైకి అంటే మనం ఇట్లా చూడొచ్చు. మనం ఇట్లా చిన్న పురుగులు, చీమలు లాంటివి వస్తున్నాయి చూడు. ఓకే, పర్వాలేదు, మళ్ళీ వస్తుందిలే కావాలంటే. ఇట్లా ఇక చెట్టుకు సంబంధించిన చిన్న పొరలు కట్ చేస్తారని చెప్పినాం కదా, అవి ఉన్నాయన్నమాట. ఇది కూడా